నమస్కారం. మీ శ్రీచక్ర ఛానల్‌కి స్వాగతం. దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్‌లో ఫార్వర్డ్ చేసి మాకు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. మనం ఈరోజు అష్టదిక్పాలకులు, అష్టదిగ్గజాలు అవి మనకి ఎలా మన జీవితంలో ఉపయోగపడతాయనే వాటి గురించి చెప్పుకుందాం. గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని అయిన పంచభూతాలు చాలా ముఖ్యమైన పాత్ర మన జీవితాల్లో నిర్వహిస్తాయి. అలానే ఇంద్రుడు, యముడు, అగ్ని, వరుణుడు, నిరుతి, వాయువు, కుబేరుడు, ఈశానుడు కూడా మన జీవితాల్లో ముఖ్యమైన వారే. వీరినే అష్టదిక్పాలకులు అని అంటారు. వారితో పాటు అష్టదిగ్గజాలు కూడా ఉంటాయి. వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం అంతా ఈ దిక్కుల చుట్టూనే ఆధారపడి ఉంటుంది. ఈ 8 కాక ఊర్ధ్వ దిక్కు, అధో దిక్కు అని కూడా ఉంటాయి. వాటితో కలిపి 10 అంటారు. కానీ ఈ దిక్కులన్నిటికీ అధిపతి ఇంద్రుడే. మన భారతీయ ఆలయాల్లో కూడా నవగ్రహాలు, దిక్కులు గూర్చి చాలా చోట్ల చెక్కబడి ఉన్నాయి. వారి యొక్క ప్రతిమలు అవి కూడా శిల్పకళా రూపంలో ఉన్నాయి. హిందూ ధర్మంలో మనకి మేలు చేసే ప్రతి వాటిని పూజించటం, వాటిని ఆరాధించటం, వాటిని గౌరవించటం మనం చేస్తాం. ఇది మన సాంప్రదాయం. ఉదాహరణకు ఒకసారి ఒక గ్రామంలో ఒక సద్బ్రాహ్మణుడు ఒక రావి చెట్టుకు పూజ చేయటం ఆ ఊరిలోకి అప్పుడే వచ్చిన ఇతర మతస్థుడు ఒక అతను చూసి, మీరు ఇలా ప్రతి దానికి ఎందుకు పూజ చేస్తారు, మీకు ఒక దేవుడు లేడా అన్నాడట. దానికి ఆ బ్రాహ్మణుడు నవ్వి, మా స్వామి సర్వాంతర్యామి, నిరాకారుడు, రూపం లేనివాడు. మేము ఆయనకి ఎవరికి తోచిన రూపాన్ని వారు మనసులో నింపుకొని ఏకాగ్రతతో భక్తితో పూజిస్తాం. మీరు మీ భగవంతుణ్ణి ఒక్క రూపంలోనే చూడగలుగుతున్నారు. కానీ మేము మా స్వామిని అన్నింటా, అంటే చెట్టు, పుట్ట, పృథ్వీ, గాలి, నీరు, ఇలా అన్ని చోట్ల మేము చూస్తాం. అందుకే మాకు ఈ భూమి మీద స్వామి సృష్టి అంతా పూజనీయమే అన్నాడట. అలానే మానవ దేహం పంచభూత నిర్మితమైంది అంటారు. ఇది ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం. భూమి ఇది ఘన పదార్థం. మానవ దేహానికి ఎముకలు, కండరాలు ఎలానో శరీరానికి అవన్నీ ఎలా ఉపయోగపడతాయో భూమి కూడా మన మానవ జీవితానికి ఉపయోగపడుతుంది. నీరు ఇది ద్రవ పదార్థం. ఇది శరీరంలోని రక్తం, ఇతర ద్రవాలని సూచిస్తుంది. అగ్ని ఇది వేడి, మన శరీరంలో వేడిని సూచిస్తుంది. అది లేందే మన శరీరంలో ద్రవాలు కదలవు, అవయవాలు పనిచేయవు. వాయువు ఊపిరితిత్తులకి గాలి అందితేనే శరీరంలోని కదలికలు హాయిగా ఉంటాయి. వాయువు లేందే జీవితమే లేదు. ఆకాశం ఇది శూన్యం, ఖాళీ. శరీరంలోని ఖాళీ ప్రదేశాలను ఇది సూచిస్తుంది. మానవ మనుగడకు పంచభూతాలు ఎంతో సహకరిస్తాయి. జ్యోతిష వాస్తు శాస్త్రాన్ని అనుసరించి అష్టదిక్పాలకులు ఈ దేహాన్ని సరైన మార్గంలో పెడతారు. అందుకే గ్రహబలం, తారాబలం, దిక్కులు అన్నీ బాగుండాలని అంటారు పెద్దలు. అది మనుషులకే కాదు, రాష్ట్రాలకి, దేశాలకి కూడా వర్తిస్తాయి. అలానే మనం నిర్మించే ఇళ్ళు, వ్యాపార సంస్థలు, ఇతర భవన నిర్మాణాలు అన్నీ ఈ దిక్కులని అనుసరించి కడతారు. అవి బాగుండాలని జ్యోతిషులు, పండితులు ముహూర్తాలు కూడా నిర్ణయిస్తారు. అవి ఈ దిక్కులని అనుసరించే నిర్ణయిస్తారు. వాస్తు పురుషుడికి పూజలు కూడా చేస్తారు. ఐరావతంతో పాటు ఈ 8 దిక్కులు భూభారాన్ని మోస్తూ ఉంటాయని విశ్వసిస్తారు. ఇంద్రుడు స్వర్గలోకంలో అమరావతిని పాలిస్తాడు. భార్య శచీదేవి, కొడుకు జయంతుడు. వాహనం ఐరావతం. దిక్కు తూర్పు దిక్కు. ఐరావతం యొక్క భార్య పేరు అభ్రమ. పదవి ఇంద్ర పదవి. ఆయుధం వజ్రాయుధం. ఇంద్రుని జపిస్తే అన్నింటా విజయం లభిస్తుందని పెద్దలు చెప్తారు. మంత్రం ఓం లం ఇంద్రాయ నమః. 2 అగ్నిదేవుడు, బ్రహ్మదేవుని కుమారుడు. ఆయన తేజోవతి అనే పట్టణానికి అధిపతి, ఆగ్నేయ దిక్కుకు అధిపతి. భార్య పేరు స్వాహాదేవి. వాహనం పేరు తగరు. దండం ధరించి ఉంటాడు. 7 నాలుకలతో హవిస్సును గ్రహించి దేవతలకు అందించే బాధ్యత ఆయనది. ఆగ్నేయ దిక్కున ఉండే
దిగ్గజం పేరు పుండరీక. పుండరీక భార్య పేరు కపిల. అగ్ని మానవులకు దేవతలకు మధ్య దూతగా నిలబడతాడు. ఆయన్ని జపించే మంత్రం ఓం ఆం అగ్న్యాయ నమః. 3 యముడు. ధర్మానికి అధిపతిగా ఈయన్ని మనం ఎన్నుకుంటాం. నరలోక పాలకుడు. దక్షిణ దిశకు అధిపతి. వాహనం దున్నపోతు. ధూమోర్ణ లేదా ఊర్మిళ అని కొన్ని చోట్ల, శ్యామల అని కొన్ని చోట్ల ఆయన భార్య పేరు వివరించబడి ఉంది. ప్రాణాలు హరించి వారి కర్మలను బట్టి వారికి గతులను నిర్ణయించటం ఆయన పని. ఈయన సూర్యపుత్రుడు. శనికి అన్నగా చెప్తారు. దక్షిణ దిక్కులో ఉండే దిగ్గజం పేరు వామన. వామన భార్య పేరు పింగళ అని పేర్లు. యమధర్మరాజు ధర్మం తప్పడు, ఎంతటి వారినైనా వదలడు. యమమంత్రం ఓం యం యమాయ నమః. ఆయన్ని పూజిస్తే సకలం శుభం అంటారు. అపమృత్యు ఉండదు అంటారు. అకాల మరణాలు మన్ని బాధించవు అని చెప్తారు. నిరుతి అలక్ష్మి అని ఆమెనే అంటారు. దిక్కులలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఈమె నైరుతి దిక్కుకు అధిష్టాన దేవత. క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి కంటే ముందర పుట్టింది. ఆయుధం కుంతం, వాహనం గుర్రం. ఆమె కృష్ణాంగన అనే పట్టణానికి అధిదేవత. పార్వతీదేవి స్వరూపం. కలహ ప్రియత్వం కలిగి ఉంటుంది. నల్లని చీర కట్టుకొని బంగారు రంగు జుట్టుతో ఉంటుంది. ఈమె ఉన్న దిక్కును కుమద అనే దిగ్గజం ఉంటుంది. భార్య పేరు అనుపమ. ఈమెను అనుష్ఠించే మంత్రం ఓం క్షం రాక్షసాయ నమః. ఈమె కూడా అందరికీ మంచి చేస్తుంది. వరుణుడు. ఈయన నీరుకు అధిపతిగా చెప్తారు. పడమటి దిక్కుకు అధిపతి. జీవులకు ఆధారభూతుడు. ఆయన పాలించే పట్టణం పేరు శ్రద్ధావతి పట్టణం. ఆయుధం పాశం. భార్య కాళికాదేవి. వాహనం మొసలి. ఈయన దిక్కును ఉండే గజం పేరు అంజన. ఆయన భార్య పేరు అంజనాదేవి. వరుణ మంత్రం ఓం వం వరుణాయ నమః. వరుణయాగం చేస్తూ ఉంటారు. సకాలంలో వర్షాలు పడడానికి ఈయన రాకతో భూమి పులకరించి సర్వజీవులు సంతోషిస్తారు. తర్వాతది వాయువు. వాయువు లేనిదే జనజీవనమే కాదు, చరాచర సృష్టి ఆగిపోతుంది. ఈయన వాయువ్య దిక్కుకు ఉంటాడు. పట్టణం గంధవతి పట్టణం. భార్య పేరు అంజనాదేవి. వాహనం లేడి. ఆంజనేయుడు ఈయన పుత్రుడే. మహాబలశాలి. భీమసేనుడి పుట్టుకకు కూడా కారణం ఈయనే. అలాగే ఆచార్యులలో మధ్వాచార్యులు ఈయన అంశనే చెప్తారు. ఈయనను గంధవాహనుడు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ దిక్కును ఉండే దిగ్గజం పేరు పుష్పదంతుడు. పుష్పదంతుడి భార్య పేరు శుభదంతి. ఈయన్ని జపించే మంత్రం ఓం యం వాయవే నమః. తర్వాతది కుబేరుడు. ఐశ్వర్య స్థానానికి అధిపతి. యక్షులకు రాజు. ఉత్తర దిక్కున ఉంటాడీయన. ఈశ్వర సఖుడు అని ఆయన్ని పిలుస్తారు. ఈయనని ఐశ్వర్యదాత అని కూడా అంటారు. అలకాపురుని పాలిస్తాడు. ఆయుధం ఖడ్గం. భార్య పేరు చిత్రరేఖాదేవి. వాహనం నరవాహనం. కొడుకు నలకూబరుడు. ఈయనని పూజిస్తే సంపదలకు లోటు ఉండదు అని చెప్తారు. ఈయన దిక్కున ఉండే దిగ్గజం పేరు సార్వభౌమ దిగ్గజం. ఆయన భార్య పేరు తామ్రకర్ణ. మంత్రం ఓం శం కుబేరాయ నమః అని జపించాలట. తర్వాతది ఈశానుడు. ఈ భాగం చాలా పవిత్రమైందని, బలవంతమైందని, అత్యంత శక్తివంతమైందని, ప్రయోజనకరమైన పాజిటివ్ ఎనర్జీ మనకి ఇస్తుందనే చెప్తారు. ఈ దిక్కున సర్వశుభాలను చేకూర్చేవన్నీ పెట్టుకుంటూ ఉంటారు. సర్వ విద్యలకు ఈయన అధిపతి. ఈ దిక్కున దేవుణ్ణి ఉంచి పూజిస్తూ ఉంటారు. సర్వశుభకరుడు. జలవసతులకు కూడా ఈ దిక్కునే నిర్ణయిస్తారు. యశోవతి పట్టణానికి అధినేత. ఆయుధం త్రిశూలం. భార్య పేరు పార్వతి. వాహనం వృషభం. దిగ్గజం సుప్రతి అనే సుప్రతీకమనే అనే దిగ్గజం పేరు ఉంటుంది. ఆయన భార్య పేరు అంజన. ఈయనని జపించే మంత్రం ఓం హం ఈశాయ నమః. ఇవ్వండి.
అష్టదిక్కులు, అష్టదిక్పాలకులు గురించి, దిగ్గజాల గురించి మనం చెప్పుకున్నాము. మీకు మా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా మీ గ్రూప్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.